తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. మనం అనుకుంటాం తెలంగాణ ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటారు. ఒక్కొక్క న్యాయం ఒక్కొక్క తీరులా, ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క తీరులా, మనిషికి వాళ్ళ స్టేటస్ను బట్టి న్యాయం అనేది కానీ, ఈరోజు ప్రభుత్వ ట్రీట్మెంట్ కానీ, పోలీస్ ట్రీట్మెంట్ కానీ జరుగుతుందని అందరం అనుకుంటాం. మరి నిన్న ఒక కేంద్ర మంత్రి యొక్క కుమారుడు, అంటే ఆయన పేరు తీయద్దని సిటీ సివిల్ కోర్టు ఆర్డర్ ఇచ్చింది కాబట్టి పేరు తీస్తలేము. అయితే ఒక కేంద్ర మంత్రి యొక్క కుమారుడు అయినటువంటి బండి భగీరథ మరి మైనర్ అమ్మాయి పైన జరిగిన అఘాత్యం పైన ఇచ్చినటువంటి కంప్లైంట్ పైన మరి నిన్న సరే పౌర సమాజం అంతా కూడా స్పందించిన తర్వాత మరి లొంగిపోయిండు, అరెస్ట్ అయ్యిండు. సరే ఏదైతే అయింది మొత్తానికి అయితే పోలీసుల ఆధీనంలో ఉన్నారు. అక్కడికి వెళ్ళి చెల్లపల్లి జైలుకు పంపిండు. అంతా ఓకే ఇక్కడి వరకు. మరి ఇంతకుముందు ఐబొమ్మ రవిని పట్టుకున్నారు. ఐబొమ్మ రవిని పట్టుకున్న అప్పుడు మొత్తం అసలు వాళ్ళ మామూలు హడావుడి చేయలే పోలీసులు. సినిమా యాక్టర్లు అందరిని తీసుకొని వచ్చిండ్రు. ఐబొమ్మ రవి దగ్గర ఏమేమి పట్టుకున్నారు, ఒక్క ఇన్స్ట్రుమెంట్ మొత్తం చూపించి వాళ్ళతో ఒక పరేడ్ నడిచింది, వాళ్ళతో కాఫీ నడిచింది, వాళ్ళతో గెస్ట్ రూమ్లో కూర్చొని చిరంజీవిని, నాగార్జునను, సురేష్ను ఎవరెవరినో కూర్చోబెట్టుకొని అంతా ఒక హంగామా నడిచింది. మళ్ళీ వాళ్ళందరినీ వరుసగా కూర్చోబెట్టుకొని ప్రెస్ మీట్ కూడా నడిచింది. అక్కడి వరకు హ్యాపీ. మరి ఈయన పైన దానికంటే ఐబొమ్మ రవి పైన పౌర సమాజం ఎవరు స్పందించలే, ఎవరు మాట్లాడలే. ఐబొమ్మ రవిని జైలు వేయాలి, ఐబొమ్మ రవిని ఉరిదీయాలి, ఐబొమ్మ రవిని అది చేయాలి, ఇది అని ఎవరు అనలే. కానీ ఈ అబ్బాయిని మాత్రం అరెస్ట్ చేయాలని, ఈ అబ్బాయిని తప్పించే ప్రయత్నం చాలా చేసిండ్రు. సాక్షాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి చేసిండ్రు. అది ఓపెన్ సీక్రెట్. అది కాబట్టి ఎప్పుడైతే నేను డీజీపీ ఆఫీస్ పోయినో, ఎప్పుడైతే నేను సీఎం ఇంటి కాడ దగ్గరికి పోయి ఇంటి గేటు దగ్గర నిలబడ్డాను, చాలా పెద్ద ఎత్తున కంపల్సరీ ముఖ్యమంత్రి కూడా బయటికి రావాల్సి వచ్చింది, మాట్లాడాల్సి వచ్చింది. అరెస్ట్ అలియాస్ ఏది సరెండర్ రెండిట్లో ఒకటైతే జరిగిపోయింది. మరి ఈరోజు ఈ సంఘటన పైన పోలీసులు ఎందుకు మాట్లాడతలేరు? ఎట్లా అరెస్ట్ చేసిండ్రు, ఎట్లా పారిపోయే ప్రయత్నం చేస్తుండే, ఎట్లకెళ్ళి పట్టుకున్నాడు, అసలు ఏం జరిగింది ఈ విషయంలో, ఇవన్నీ మాట్లాడదానే ప్రోటోకాల్స్ ఉన్నాయా, లేకుంటే ఈ కేసులో వీళ్ళు వీఐపీ కాబట్టి ఈయన గురించి ఏం మాట్లాడతలేరా? అసలు ఇంట్లో ఎవరెవరు మెయింటైన్ అయినరు? ఇంట్లో ముఖ్యంగా గమనించాలి అంటే అబ్బాయిని దాచిపెట్టిన వాళ్ళ మీద కేసు పెట్టాలి, అబ్బాయికి షెల్టర్ ఇచ్చిన వాళ్ళ మీద కేసు పెట్టాలి, అబ్బాయిని తప్పించిన వాళ్ళ మీద కూడా కేసు పెట్టాలి, అబ్బాయి గురించి అసలు వేరే వాళ్ళ పైన అబాండాలు వేసిన వాళ్ళని కూడా కేసు పెట్టాలి, వాళ్ళందరినీ జైలుకు పెట్టాలి. నువ్వు ఎగ్జాంపుల్ చెప్తా, ఇటీవల ముఖ్యమంత్రి గారి ఇంటి